హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. జూన్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మరింత సులభతరం చేసింది. మినిమం డాక్యుమెంట్స్తో ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా కొన్ని నిబంధనలను సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లే అవసరం లేకుండానే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇదివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లి అక్కడ 2-3 గంటలు లైన్లో నిలబడి ఫామ్లు సబ్మిట్ చేసి ఆ తర్వాత నెల రోజులకి డ్రైవింగ్ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకొని టెస్టులో పాస్ అయ్యాక ఫోటో దిగి ఆ తర్వాత లైసెన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇందుకోసం పబ్లిక్కి చాలా టైం కేటాయించవలసి వచ్చేది. అందువల్ల చాలా మంది దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. వారు ఎక్కువ ఛార్జెస్ తీసుకొని లైసెన్స్ పొందాలనుకునే వారికి ఎక్కువ సమయం కేటాయించే అవసరం లేకుండా పనులు జరిపించేవారు. అయితే ఇక నుండి వీటన్నిటికీ స్వస్తి పలికే సమయం వచ్చింది. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లే అవసరం లేకుండానే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ రాని వారైతే డ్రైవింగ్ నేర్చుకుని వారి వద్ద సర్టిఫికెట్ పొంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వారైతే సంబంధిత ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్లి అక్కడే డ్రైవింగ్ టెస్ట్ చేసి చూపించి సర్టిఫికెట్ పొంది ఆ తర్వాత ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ కి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ కూడా కొన్ని నిబంధనలు అయితే జారీ చేయడం జరిగింది. 2-వీలర్ యొక్క డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటే మినిమం ఎకరం ప్లేస్ అనేది ఉండాలి. అదే 4-వీలర్ డ్రైవింగ్ స్కూల్ పెట్టాలంటే మినిమం 3 acres ఉండాలి. అలాగే డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకునే యజమాని మినిమం డిప్లొమా చేసి ఉండాలి, అది కూడా మెకానికల్, అండ్ 5 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా బయోమెట్రిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ పై కనీస అవగాహన కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ ట్రైనింగ్ అయితే 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలి. అండ్ ఈ శిక్షణ థియరీ మరియు ప్రాక్టికల్ విధానాల్లో ఉండాలి. హెవీ మోటార్ వెహికల్స్ ట్రైనింగ్ అయితే 6 వారాలు లేదా కనీసం 38 గంటల పాటు శిక్షణ ఉండాలి. ఇలా అన్ని రకాల ఫెసిలిటీ కలిగి ఉన్న ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. అయితే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ వెహికల్ ట్రైనింగ్ స్కూళ్ళు ఏవి రిజిస్టర్ అయితే కాలేదు. ఈ డ్రైవింగ్ స్కూల్లో రిజిస్టర్ అయిన వెంటనే ట్రైనింగ్ స్కూల్లో ఎలా సర్టిఫికెట్ పొందాలి అండ్ ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే విషయాల గురించి వీడియో చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.